ప్రాపంచిక విషయాల్ని ఎక్కువగా నువ్వు తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక విషయాల్లో మరి వెనకబడిపోతాం. వెనకబడిపోవడం వల్ల నష్టం ఏంటి అంటే మళ్ళా మనమే చెప్తాం, ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాం, ఇన్ని రోజుల నుంచి భీమవరం వెళ్తున్నాం, ఇన్ని రోజుల నుంచి జూమ్ వింటున్నాం, కానీ మేము ఒక క్లాస్ చెప్పలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం అంటే మీ జీవితంలో ఇది రాకపోవడానికి కారణం వేరెవరో కాదు, మీరే. ప్రాపంచిక విషయాల్లో ఎలా ఉన్నాను అనే విచారణ చేసుకుంటే దేనికి నేను ప్రయారిటీ ఇస్తున్నాను. ఎక్కడికి వెళ్ళకపోతే, చుట్టాలు ఇంటికి వెళ్ళకపోతే బాగోదు, పక్కింటి వాళ్ళు పిలిచారని వెళ్ళకపోతే బాగోదు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఆసక్తిగా వెళ్తున్నాం. ఎక్కడ మన ఆధ్యాత్మికతలో లోపించిపోతుందో అని భయం మనకుంటే ప్రాపంచిక విషయాలు కానీ ఇవన్నీ కూడా మనం దూరంగా ఉంటాం. ఎందుకు అంటే చిన్న లాభం కోసం వెళ్ళి పెద్ద నష్టం పొందుతాం. చిన్న లాభం ఏంటో తెలుసా? మన వాళ్ళని కలుస్తున్నాను అనే చిన్న ఆనందం. కానీ మన ఆధ్యాత్మికత ఒక్కసారి వెళ్ళినందుకు ఎన్ని రోజులు ధ్యానం పోతుంది అన్నది పెద్ద నష్టం. ఇది గమనించినప్పుడు వాటికి దూరంగా ఉంటాం. తప్పదు అని వెళ్తే 10 నిమిషాలు కనబడి వాళ్ళు మనకి తోటి సోదేసే అవకాశం లేకుండా మనం వచ్చేయగలుగుతాం. అందుకే ప్రపంచకానికి కొంచెం దూరంగా ఉంటే ఆధ్యాత్మికతలో ముందుంటాం. ముందున్న కొద్దీ ఆనందం వస్తుంది మనకి. ఎందుకు ఇలా ఉండాలి అంటే, నీకు ఆనందం కావాలా? ఆధ్యాత్మికతలో ముందుండాలని కోరుకో. ఆధ్యాత్మిక సాధనలో ముందుండాలి, జ్ఞానంలో ముందుండాలి, స్వాధ్యాయం చేయడంలో ముందుండాలి, క్లాసులు చెప్పడంలో ముందుండాలి. ఇలాంటి కోరికలు నీ మనసులో పుట్టినప్పుడు నీకు ఏ కోరిక కలుగుతుందో ఆ ప్రయత్నమే చేస్తావు. ఇప్పుడు చూడండి, మనకి ఈవేళ మెనూలో ఒక కూర చెయ్యాలనుకుంటాం. నువ్వు మనసులో అది అనుకున్నావంటే ఆ ప్రయత్నమే చేస్తావు. ఇలా ఈ విషయం కూడా అంతే. ప్రాపంచికం కానీ ఆధ్యాత్మికత కానీ మనసులో ఏ కోరిక ఉంటే దానికోసమే ప్రయత్నం చేస్తాం. మరి మనసులో ధ్యానము అనే కోరిక ఉంటే అదే చేస్తాం. జ్ఞానం పొందాలి అనుకుంటే మరి నిరంతరము స్వాధ్యాయం చేస్తూ ఉంటాం. కొత్త విషయాలు ఏం దొరుకుతాయి అని చదువుతూ ఉంటాం. ఎప్పుడు గమనించండి, చదివిన పుస్తకం పక్కన పెట్టినా మళ్ళా చదివితే మళ్ళా కొత్త విషయాలు మనకి తెలుస్తూనే ఉంటాయి. ఇవి క్లాస్ పుస్తకాలు చదివేసి పక్కన పారేసేవి కాదు, మళ్ళా రివిజన్ చేయాల్సిందే. అప్పుడు ఆధ్యాత్మికతలో ముందున్నప్పుడు అంతులేని ఆనందం పొందుతాం.